జాతిపిత మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా బాబు జగజీవనరాం సమర్థ సంఘం సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు భారతదేశంలో జ్యోతిబా పూలే గారు విద్య కోసం, అంటరానితనం కోసం, కుల వివక్షత కోసము అనేక రకాల పోరాటాలు నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ రోజు ముదికి చీపురు ఉన్నటువంటి పరిస్థితులలో కూడా దళిత జాతి బహుజనులు ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి ఆ రోజు స్కూళ్ళు కానీ విద్య కోసం వాళ్ళ భార్యకి మొట్టమొదటి పంతులముగా తీర్చిదిద్ది సమాజానికి పాఠాలు నేర్పించినటువంటి చరిత్ర మహాత్మా జ్యోతిబా పూలే గారిది. కాబట్టి వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళ స్ఫూర్తి మనం తీసుకొని ఈరోజు ముందుకెళ్ళాలి అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళ స్ఫూర్తితోటి ఈరోజు ప్రభుత్వాలలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు మైనర్ బాలికల మీద 7 మానబంధం చేస్తుంటే కూడా ఉత్తరప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వము స్పందించినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. ఓ యూపీలోనే కాదు, దేశవ్యాప్తంగా మహిళల మీద అనేక రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆలయ ప్రవేశాలు నేటికి లేవు. 2 క్లాసుల పద్ధతులు కూడా ఈరోజు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఏ ప్రజాప్రతినిధి అయినా ఈరోజు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈరోజు వాళ్ళ హోదాను నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రమాణం చేయడం కాదు, మహానీయులను ఆదర్శంగా తీసుకొని వాళ్ళ అడుగుజాడల్లో ముందుకెళ్తూ ప్రజాపాలన నిస్వార్థంగా అందించాలని చెప్పేసి బాబు జగజీవనరాం సమర్థ సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహానీయుల్ని సంవత్సరం కోసం స్మరించుకోవడమే కాదు, వాళ్ళ అడుగుజాడల్లో ముందుకెళ్లాలని చెప్పేసి వాళ్ళ స్ఫూర్తిని మనం కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. సామాజిక విప్లవ పితామహుడు, ఈ దేశంలో నిజమైనటువంటి ఈ భూమిపుత్రుడు అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా మీకందరికీ బాబు జగజీవనరాం గారి సమతా సంఘం తరఫు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి గురించి ఈనాటికి కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే చాలా గ్రామాల్లో చూసుకుంటూ ఉంటే ఎక్కువ మంది బహుజనులు ఈయన జయంతి ఉత్సవాలు కావచ్చు, వర్ధంతులు చేస్తారు కాబట్టి ఈయన కూడా ఒక దళితుడే అని అనుకుంటూ ఉన్నారు. కాబట్టి చాలామంది ఈ విషయం తెలుసుకోవాలంటే ముఖ్యంగా జ్యోతిరావు పూలే గారి జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో పెంపొందించాలి. అందులో రూపొందించగలిగితే చిన్నపిల్లల నుంచి అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆయన చేసినటువంటి ఎన్నో రకాల సంఘ సంస్కరణల్లో ఈ దేశంలో ఈరోజు మనకు కావాలంటే ఎన్నో రకాల హక్కుల కోసం మనం కొట్లాడుతూ ఉన్నాం. అది కేవలం విద్య వల్లనే సాధ్యమైంది. అలాంటి విద్య మన దగ్గరికి తీసుకురాగలిగినారు ఆ పూలే దంపతులు ఇద్దరు కూడా. ఈ దేశంలో మొదటి మహిళా పాఠశాల బూదేవాడ. ఈ బూదేవాడని అందరూ గుర్తుంచుకోవాలి. ఎందుకు చెప్తా ఉన్నాను, నేను చాలాసార్లు చెప్పాను, ఈసారి కూడా చెప్తా ఉన్నాను. ఈ బూదేవాడ, బుధవారపేట 2 పక్కపక్కన విలేజ్. ఆనాడు వారు ఏర్పాటు చేసినటువంటి ఈ బూదేవాడలో మొట్టమొదటి మహిళా పాఠశాల ఉంది. మరి ఈరోజు మన ఈ స్వతంత్ర భారతదేశంలో దాని పక్కనే రోడ్డు దాటి ఒక 125 మీటర్ల దూరం పోతే మనము బుధవారపేట ఉంటుంది. ఈ బుధవారపేట ఈరోజు వేశ్యవాటిక. దానికి ప్రభుత్వం లైసెన్స్గా ఉంటుంది. అంటే మన సంఘ సంస్కర్తలు ఈ దేశంలో నిజంగా ఈ దేశం డెవలప్ కావాలంటే ఏం చేయాలో చేస్తే దాని పక్కనే ఈరోజు మనం చూసుకుంటే బుధవారపేట ఉంటుంది. మేము ఈరోజు బాబు జగజీవనరాం సమతా సంఘం తరఫు నుంచి డిమాండ్ చేస్తున్న విషయం ఏంటంటే ఖచ్చితంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు స్థాపించినటువంటి పాఠశాల నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఎట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు చేపట్టేది ఉండకూడదు, అక్కడిని తొలగించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆయన జీవిత చరిత్రను ఖచ్చితంగా పాఠ్యపుస్తకాల్లో కేటాయించాలి. అందులో నమోదు చేస్తే అందరూ చదువుకుంటారు. కాబట్టి చిన్నపిల్లలు అంటే ప్రాథమిక విద్యలోనే వాళ్ళకి అందేలాగా చేయాలి. ఇది రెండోది. ఎందుకంటే కేవలం ఉన్న సావిత్రిబాయి పూలే గారి గురించి వాళ్ళ జయంతి సందర్భంగా ప్రభుత్వం చేసింది, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ కేవలం జయంతులు వర్ధంతులు చేస్తే ఒరిగేదేం ఉండదు. ఇది ఒక ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. రాబోయే తరానికి మనం ఏదైనా తెలియజెప్పాలంటే వాళ్ళ చిన్ననాటి మీద తెలియజేయాలి. ఈ 2 విషయాలు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ దేశంలో నిజమైన భూమిపుత్రుడు కాబట్టి ప్రజల చేత మహాత్మాని పిలిపించుకున్న ఏకైక నాయకుడు ఇదే చరిత్రలో మహాత్మా జ్యోతిరావు పూలే గారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన భారతరత్నకి ఇచ్చి గౌరవించుకోవాలి. ఆ బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. ఎన్నో రకాలుగా సిఫారసు చేస్తూ ఉంటారు. మరి ఈ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటిది మేము ప్రజాప్రభుత్వం చెప్పుకుంటా ఉంది కాబట్టి ప్రజల ఆకాంక్ష మేరకు మేము చెప్తా ఉన్నాం. మా ప్రజా సంఘంగా మా ఆకాంక్ష కూడా ఖచ్చితంగా ఆయన భారతరత్నకు ఇక్కడ నుంచి నామినేట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక లోకల్లో ఉన్నటువంటి మా డిస్టిక్లో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు కూడా ఇంతకు చాలాసార్లు విన్నవించాం. ఒకసారి ఈ పరిసర ప్రాంతాలు చూసుకుంటే కనుక ఈరోజు మాత్రం ఇంత నీట్గా అనిపిస్తాయి. తదుపరి రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ చూసుకుంటే ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. తాగిన వాళ్ళు వచ్చి ఇక్కడనే కూర్చుంటారు, లేదా అక్కడిక్కడ వచ్చి ఇక్కడ అంతా కొట్లాడుతుంటారు, పేకాట ఆడుతూ ఉంటారు. కాబట్టి దయచేసి అధికారులకు ఇంతకుముందు మెమొరాండం ఇచ్చాం, మళ్ళీ ఒకసారి కూడా మేము ఇస్తాం.
దీనికి ఒక ఫినిషింగ్ లాగా ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదంతా మీరు మీ ప్రత్యేక చొరవతోనే సాధ్యమవుతుంది. లేదంటే ఇక్కడ పక్కన ఉన్నటువంటి రాజకీయ నాయకులు పెద్ద పెద్ద ఫ్లెక్స్ లెవెల్ పెడతా ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా ఇది లాభం లేకుండా పోతా ఉంది. ఇక ముందు కనుక ఇక్కడ అలాగే ఫ్లెక్స్లు కనుక ఉంటే వాటిని తగలబెట్టేస్తామని మేము హెచ్చరిస్తూ జై జ్యోతిబా పూలే.